ప్రశ్నించు, ప్రశ్నించటం మన హక్కు అంటూ ఎలుగెత్తి చాటిన జనసేనకు నేటితో 3 ఏళ్లు నిండాయి. సామాన్యుడే ఎజెండాగా వారి సమస్యలు పరిష్కరించటమే లక్ష్యంగా 2014 సాధారణ ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించాడు పవన్. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించటమే కాకుండా వారి తరపున ప్రచారం నిర్వహించాడు. అలా తాను మద్దతు ప్రకటించిన 2 పార్టీలను అధికారంలోకి తేవటమే కాకుండా వారికి తన మద్దతును కొనసాగించాడు. కొత్త రాష్ట్రం, కనీసం రాజధాని కూడా లేదు, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వానికి కావలసినంత సమయం ఇచ్చాడు. 2014 ఎన్నికల్లో తాము అధికారంలోకి రావటానికి టీడీపీ, బీజేపీ ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశాయో వాటిని నెరవేర్చటానికి వేచి చూసిన జనసేనాని పలుమార్లు ఆయా విషయాలను 2 పార్టీల ముఖ్యుల దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నాడు. 2.5 సంవత్సరాలు గడిచాయి. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ వైఖరిలో స్పష్టమైన మార్పు రావటం, అదే సందర్భంలో రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత ప్రత్యేక హోదాపై తమ గళం వినిపించసాగారు. ప్రత్యేక హోదా వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశ కాస్త ఆవిరి అవుతూ ఉండటంతో ఉద్యమించనారంభించారు. దీంతో పవన్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేయటంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డ ఆ 2 ప్రభుత్వాలు కపట నాటకానికి తెరలేపాయి. పక్కా స్క్రిప్టుతో, ప్రత్యేక ప్యాకేజీతో ఆంధ్ర ప్రజల ఆశలను వమ్ము చేశాయి. తనకేమైనా పర్వాలేదు, కాని తనను నమ్ముకున్న ప్రజలకేమైనా అయితే జనసేనాని ఆపటం ఎవ్వరితరం కాదు. స్వయాన తనకు తండ్రి సమానుడిగా భావించే తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటాన్ని వ్యతిరేకించి చివరకు అన్నకే దూరంగా జరిగాడు. అలాంటిది తన మద్దతుతో అధికారంలోకి వచ్చి తమను నమ్మిన ప్రజలను మోసం చేస్తే చూస్తూ ఊరుకుంటాడా? ఆ సమస్యే లేదు. ప్రజల తరపున రంగంలోకి దిగిన పవన్ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ ఉద్యమం మొదలుపెట్టాడు. అంతేకాదు, ప్రజలకే సమస్య వచ్చినా తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా వెంటనే స్పందిస్తూ ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్య పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నాడు. అనంతపురం, ఉద్దానం, గోదావరి జిల్లాల్లో జరిగిన ఉద్యమాలే ఇందుకు నిదర్శనం. ఇంతవరకు ఏ ఉద్యమం చేసినా వాటి లబ్ధి గురించి ఆలోచించే పార్టీలను, నాయకులను చూశాం. కాని కేవలం సమస్యను సమస్యగానే చూస్తూ వాటి పరిష్కారం కోసం మాత్రమే పనిచేసే రాజకీయ నాయకుడిగా జనసేనాని, పార్టీగా జనసేనను మాత్రమే చూస్తూ ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను, మీరు గెలిపించండి, గెలిపించకపోండి, అది మీ ఇష్టం. ప్రజాసేవ చేయటానికి అధికారం అవసరం లేదు. అసలు ప్రజాసేవకు అధికారం పరమావధి కానే కాదు అంటూ స్పష్టం చేశాడు. అందరూ సామాన్య జనం బాధపడేది వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎవరు ప్రతిబింబించట్లేదని చెప్పి ఆ ఉద్దేశంతో మేము దాన్ని ఎగ్జాక్ట్ మేము రిఫ్లెక్ట్ చేస్తూ మాట్లాడాం ఆ రోజు కూడా 2014 కూడా. సో ఇది మోర్ దెన్ పవర్ బేస్డ్, వీటన్నిటికంటే కూడా ముందు ప్రజల సమస్యల్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా పరిష్కారం మార్గాలు వెతకాలనే ముఖ్య ఉద్దేశం. పవర్ వచ్చినా రాకపోయినా పార్టీ అనేది ప్రజల కోసం ఉంటుంది. ఆంధ్ర రాజకీయాలను చూస్తే ఇప్పటికే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీలతో పాటు కమ్యూనిస్టులు ఉండనే ఉన్నారు. అయినా సామాన్య జనానికి నేనున్నానంటూ జనసేనను స్థాపించిన పవన్ ప్రజా సమస్యల దిశగా తన పోరాటం ప్రారంభించాడు. అన్ని రాజకీయ పార్టీల వారే కాకుండా ఒక కొత్త ఒరవడిని సృష్టించాడు. ఉద్యమించటానికి ఎవరూ వీధుల్లోకి రావద్దని, ఆ పని తనకు వదిలేయమని చెప్పాడు. ఇంతవరకు బందులు, ర్యాలీలు, రాస్తారోకోలంటూ జనాలను కూడబెట్టే పార్టీలనే చూశాం. కాని ఇప్పుడు జనాన్ని రావద్దంటున్న జనసేనను చూస్తున్నాం. గతంలో ఏదైనా ప్రజా సమస్యకై ఏదైనా పార్టీ పోరాడాలంటే దానికి వారం రోజుల ముందు నుండే దాని గురించి ఊదరగొడుతూ మీడియాలో ఎనలేని ప్రచారం చేసుకుంటూ దాని క్రెడిట్ కోసం పాకులాడే పార్టీలు, నాయకులను చూశాం. కాని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి ఉద్యమించి సమస్య పరిష్కారం అవగానే దాని క్రెడిట్ కోసం చూడకుండా
తన పని తాను చేసుకొనిపోయే పవన్ని చూస్తున్నాం. ప్రజల సమస్య మీద పోరాటమే కానీ అంతిమ లక్ష్యం అధికారం కాకూడదన్న ఉద్దేశం తప్ప నేను అంటే ఒకటేంటంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు వెనకబడిపోయిన జిల్లా అనంతపూర్. నాకు అనంతపూర్ నుంచి ఎందుకంటే రిప్రజెంట్ చేయాలి అనంతపూర్ నుంచి. అవును, పవన్ పక్కా రాజకీయ నాయకుడు కాదు. పవన్కు రాజకీయం తెలియదు. అసలు పవన్ రాజకీయాలకే పనికిరాడు. కాని పవన్కు సామాన్యుడి బాధ తెలుసు. పవన్కు యువత గుండె చప్పుడు తెలుసు. పవన్కు రైతు మనోవేదన తెలుసు. పవన్కు ఆడపడుచుల ఆర్తనాదాలు తెలుసు. అందుకే పవన్ రాజకీయం చేయటానికి రావటం లేదు. లబ్ధి పొందటానికి అస్సలే రావటం లేదు. కేవలం ప్రజా సమస్యలను తీర్చటానికి మాత్రమే వస్తున్నాడు. ప్రజా సమస్యలు తీర్చటానికి రాజకీయం అవసరం లేదే. అందుకే ప్రజాసేవకై వస్తున్నా అధికారం కోసం కాదంటూ ప్రకటించాడు. ఈ ప్రకటన ఒక్కటి చాలు పవన్ గట్స్ ఏమిటో చెప్పటానికి. అందుకే జనసేనకు, జనసేనానికి NH9 ప్రత్యేక శుభాకాంక్షలు అందిస్తోంది. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.